డాక్టర్ గారు, మిమ్మల్ని మేము మర్చిపోం కదా, మనందరం కలిసి దేవదాస్ గారి సమక్షంలో మనం అందరం కూడా అయ్యగారితో సినడులో ఎంతో పరిచయం చేశాము అని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. వారు నాతో షేర్ చేసుకున్నారు. కొద్ది రోజులు నేను ఇంటి దగ్గర ఉంటున్నాను అయ్యగారు, తప్పనిసరిగా దేవుని కృప చేత మరలా నేను దేవాలయానికి వచ్చి దేవునికి మీ అందరితో పాటు నేను కూడా దేవుని స్తుతిస్తాను అని వారు చెప్పడం జరిగింది. నిజంగా దేవుడు గొప్ప కార్యాన్ని వారి జీవితంలో చేశారు. ఇంతదాకా నేను కూడా ఎక్కడ ప్రార్థనలో ఈ విషయాలు ఎక్కడ వారిని ప్రార్థన చేయనప్పుడు కూడా వారు దేవాలయంలోకి వచ్చి స్పెషల్గా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయమన్నప్పుడు కూడా నేను ఒక్క మాట కూడా నేను ప్రార్థనలో రాగల దేవునికి స్తుతులే చెల్లించాను. ఎందుకంటే ప్రతిదీ వారి నోటి వెంటే మనం వినాలి. గొప్ప సాక్ష్యాన్ని వారు మనతో పంచుకోబోతూ ఉన్నారు. మరి సమయంలో డాక్టర్ గారికి మరి సమయాన్ని ఇస్తాం.